ఎత్తుకొని పోవడం నీకేం అభ్యంతరం లేదు కదా? కుమార్ అన్న ఎత్తుకొని కూడా అభ్యంతరం లేదు కదా? అసలు అభ్యంతరమే లేదు. ప్రదీప్ నీ పందెం ఎంత బాబు? 30,000 బాగుంటుందండి లేకపోతే నీదంతా పోను? 5,000 నీదంతా ఆశాను? నీ బండి ఈ నుంచి ఎంత దూరం ఎత్తపోతా ఉన్నా కుమార్ అన్న? నిరంజన్ నేను ఒక్కనే 30,000 ఉండేది పైకి ఎక్కుతావు, నిలబడవు. ఎక్కించుకోకుండా ఎక్కడైనా కూడా ఆటో దొంగుండేది అంటే భుజం మీదనా లేకుంటే ఎట్లా పైకి ఎక్కించుకుంటావా? సందీపు నీకు సమ్మతమేనా? పాపం సామాన్యంగా చెప్పు. ఎత్తుకొని పోయేది ఆయన ఎక్కేది వాళ్ళకి లేని ఇబ్బంది నాకెందుకు? మధ్యలో నేను ఓడిపోతే ఓడిపోయినట్టు స్టార్ట్ కాదేనా అంటే నెక్స్ట్ ఒప్పుకొని స్టార్ట్ అంటే ఒప్పుకునేదా? టైం ఉంది. తాగినా కానీ 4 వరకు తాగని కూర్చుంటాం. అది నిన్ను ఎత్తుకొని పోవాలి ఈరోజు. అదే విషయం. కుమార్ అన్న గారిని మీరు రేసులో నిలబెడతారా? ఏనా ఓకేనా నీకు? ఓకే. పవన్ గారు మీ మామ గెలుస్తాడా? ఓడిపోతాడు మా మామ. ఎందుకని? 2 సార్లు పరిగెత్తలే వెళ్ళాడు మనని. ఇది 3వ సారి ఓడిపోతాడని నీకు కాన్ఫిడెన్స్? ఈ రోజు ఒక రోజైనా ఎప్పుడైనా ఓడిపోతాడా? ఎప్పుడైనా. చెప్తానా ఇంకా 10 ఏళ్ళకి కానీ చెప్తా. నిజం మాట తప్పిస్తాడు. చెప్పండి ప్రదీప్ బాబు. పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్? నువ్వు అన్నా చెప్పు. ఆయన ఇప్పుడే ఈరోజు పందెం కాసే పోవాలా? మజాక్ చేస్తున్నావు. అందరికి నమస్తే. ఆయన పందెం వచ్చి ఆటో పోతాయి అని ఆయన బాధ. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం. చేతల్లో దుప్పిందా అని చెప్పినాం. చెక్కలు వేసి రాకోకుండా